కాజు స్ట్రాబెర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు 200 గ్రామ్స్, పంచదార 150 గ్రామ్స్, స్ట్రాబెర్రీ ఎసెన్స్ 5 డ్రాప్స్, ఫుడ్ కలర్ కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా. కాజు స్ట్రాబెర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న జీడిపప్పును మిక్సీ జార్లో వేసి పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పేస్ట్ను బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కాజు పేస్ట్, పంచదార వేసుకోవాలి. పంచదార కలిసేలా బాగా కలుపుకోవాలి. కాజు పేస్ట్ను 20 మినిట్స్ వరకు కలుపుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా ప్యాన్కు సపరేట్ అవుతుంది. చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాజు మిక్స్ను 2 పార్ట్స్గా చేసుకోవాలి. అందులో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. స్ట్రాబెర్రీ ఎసెన్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. స్ట్రాబెర్రీ మిక్స్ను ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ షేప్లో చేసుకోవాలి. ప్లెయిన్ కాజు మిక్స్ని కూడా సమానంగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా రౌండ్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లీవ్స్ కోసం కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీ కలర్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి మధ్యలో స్టఫ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ షేప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రాబెర్రీ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు స్ట్రాబెర్రీ షేప్లో చేసుకొని ఫోర్క్తో ఈ విధంగా ప్రెస్ చేయాలి. మిగతా స్ట్రాబెర్రీస్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ కాజు మిక్స్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు లీఫ్ షేప్లో చేసుకొని చాకుతో ఈ విధంగా ప్రెస్ చేయాలి. మిగతా ఆకులను కూడా సేమ్ ప్రాసెస్లో చేయాలి. ఇప్పుడు ఒక స్ట్రాబెర్రీని తీసుకొని ఆకులను రెండు వైపులా సెట్ చేయాలి. ఇప్పుడు ఒక బాదం తీసుకొని తొడిమిలా గుచ్చాలి. ఇలాగే మిగతా స్ట్రాబెర్రీస్ కూడా చేసుకొని సర్వ్ చేసుకుంటే
ఎంతో టేస్టీగా ఉండే కాజు స్ట్రాబెర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.